శభాషాలుడు. ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీ ఇంటి మీద వచ్చేసిందే. మావోయ్ తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్, మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్ల దగ్గర ఇచ్చినట్టు నాకే కథలు చూపిస్తున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులు పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ ను కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూసి చాన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 years అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన పైన వెళ్ళు. గోగో. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలోని మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలు అంటూ, ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోని మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఓ ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాగకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. ఓ ఐ సీ. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు.